ఈ రోజు మధ్యాహ్నం 3:21 చంద్రగ్రహణం మొదలయ్యి సాయంత్రం 6:48 వరకు ఉండనుంది. ఇక మన దేశంలో సాయంత్రం 6:20 నుంచి చూడాలనుకునే వారు చూడవచ్చు. ఈ సమయంలో కొందరు దేవుని మంత్రాలు చదువుతుంటారు. అయితే కొన్ని నియమాలు తప్పనిసరి అని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. చాలా మంది తెలిసి తెలియక చికెన్, మటన్, చేపలు ఇలా తెచ్చుకొని తింటారు. అసలు గ్రహణం రోజున నాన్ వెజ్ తినొచ్చా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గ్రహణం పట్టే సమయంలో కోడిగుడ్లు, చికెన్, మటన్, ఫిష్ తినకూడదని పండితులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో వీటిని తింటే అనారోగ్య సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతేకాదు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. టైం కాని టైంలో తింటే తిన్న ఆహారం శరీరానికి కూడా పట్టదు. ఇది పూర్తిగా కలుషితం అయిపోతుంది. కాబట్టి ఈ సమయంలో తిన్న వెంటనే జీర్ణమయ్యే ఫుడ్స్ తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. అంటే మాంసాహారాలు, మద్యం జోలికి వెళ్ళకండి. తినకూడని ఆహారాలు ఏంటంటే చికెన్, మటన్, ఫిష్, జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ తీసుకోకండి. స్నానం చేసి గ్రహణానికి ముందు మీరు వండుకున్న ఫుడ్స్ లో అంటే కూరలు, అన్నంలో 2 చొప్పున తులసి ఆకులు వేయండి. ఏం తినాలి అంటే పండ్లు, జ్యూస్లు తాగవచ్చు. ముఖ్యమైన నియమం ఏంటంటే గ్రహణం వీడిన తర్వాత తలస్నానం చేసి ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుని ఆ తర్వాత పసుపు నీళ్లు చల్లి తినాలి. మీరు చేసే పనుల్లో దీని ప్రభావం చూపిస్తుంది. ఇంకా చెప్పాలంటే నేరుగా అనారోగ్యం సమస్యలు కూడా వస్తాయి. ఆ సమయంలో నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దీని కొన్ని అడ్డంకులు, చిక్కులు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీనిని గ్రహణ సమయంలో తీసుకోకపోవడమే మంచిది.